కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర, సమాజంలో అల్లడికి పన్నాగం, ఖండించాల్సిన కొమ్మినేని ప్రోత్సహించారు, వాదనలు వినిపించిన స్పెషల్ కౌన్సిల్, కొమ్మినేనికి రిమాండ్, జైలుకు తరలింపు, కృష్ణరాజు చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను మీరెందుకు ఖండించలేదు, మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి, జడ్జి ప్రశ్నలు, నీళ్లు నమ్మిన కొమ్మినేని, అంత అబద్దాల వార్తలు, అట్రాసిటీ సెక్షన్పై కోర్టు అభ్యంతరం కాదు, పెట్టా వాయించినట్టు కోర్టు. ఎన్నిసార్లు పెడతారా ఇట్లాంటి తప్పుడు కేసులు? ఎస్సీ ఎస్టీ కేసుది, దీనికి ఎస్సీ ఎస్టీలకి దూషించింది ఎక్కడ ఉంది అసలు? ఎందుకు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడతారని ఏదైతే కోర్టు మెమో ఇచ్చింది ఎస్పీకి, డిఎస్పీకి, కానీ చూడండి కోర్టు అభ్యంతరం తెలిపిందంట, అంతే సింపుల్ గా అభ్యంతరం తెలిపింది. ఇక్కడ చూడండి, కుట్రతోనే మురికి మాటలు, అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని మిగతా నిందితులతో కలిసి కొమ్మినేని కుట్ర చేశారు. చెప్పేయండి, ఇంకా కెమెరామ్యాన్లు అందరికి ముందే చెప్పారు జాగ్రత్తగా రికార్డ్ చేయండి అని చెప్పి, మొత్తం సాక్షి టీవీ డైరెక్టర్లు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్లు, ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు ఎవరు కోపం ఉంటే వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేసేయండి. ఎంత దారుణం! గుంటూరు జిల్లా కొమ్మినేని నెల 24 వరకు రిమాండ్ విధించి న్యాయస్థానం. సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలు వీడియో వీక్షించిన న్యాయాధికారి జగన్ మీడియాను నిషేధించాలంట. ఎవరు? తెలుగుదేశం మహిళలు. ఆ వ్యాఖ్యల వెనక కుట్ర, రిమాండ్ విధించండి స్పెషల్ కౌన్సిల్, పకడ్బందీగా రిమాండ్ రిపోర్టు, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపడిన సందర్భంలో పకడ్బందీగా తప్పుడు కేసులు పెట్టారని, బిఎన్ఎస్ 79, బిఎన్ఎస్ 196/1, బిఎన్ఎస్ 350/2, సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచాలని, కలహాలు సృష్టించాలని దురుద్దేశంతో కుట్రపూరితంగా నేరానికి పాల్పడటం అనే కేసు పెట్టారు. అంటే కుట్రపూరితం అని చెప్పి వీళ్ళు అంటే తప్పుడు కేసులు పెట్టారని ఇక్కడ అర్థమవుతుంది. అందువల్లే శిక్షార్హులు. వ్యాఖ్యల్లో తీవ్రంగా పరిగణించిన కోర్టు పొన్నవోలు చిందులు నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నామంటే బెదిరింపు ధోరణిలో మాట్లాడారంటే పొన్నవోలు తీవ్ర అసంతో వాదనలో రగిలిపోయారు. పొన్నవోలు తీరుపై మేజిస్ట్రేట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వీళ్ళందరూ లోపల అసలు ఈ వార్తలు రాస్తారు. కృష్ణరాజు బహుముఖ వేషాలు, కఠిన చర్యలు తీసుకోండి, కుట్రతోనే మురికి మాటలు, మళ్లీ ఇవే నేరాలు పాల్పడతారు, ఆధారాలు మాయం చేస్తారు. ఏమున్నాయి ఆధారాలు మాయం చేయడానికి? ఆ వీడియో ఇప్పటికీ ఉంది. ఒక్కసారి అంటే ఏది రాజధాని అని మీరు ఆ డాష్ రాజధాని అని లక్షల కోట్ల సార్లు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసేటట్టు చేశారు. ఇక ఆధారాలు మాయం చేస్తారంట బెయిల్ ఇస్తే. ఎంత దారుణం చూడండి. ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలిసింది. గుంటూరు జైలు కొమ్మినేని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడం కోసం స్టార్ట్ అయ్యారు. దీనికి రఘురామకృష్ణరాజుని రంగంలో దింపారు. సజ్జల వ్యాఖ్యలపై రఘురాం ఫైర్. శంకర్ జాతంటూ దూషించిన ఆయనపై చర్యలు ఉంటాయా? ఆయన అన్నదేంది, ఇక్కడ రాక్షసులు పిశాచులు ఇలాంటి ఒక తెగ లాగా ఉంది, ఏంటి లేకపోతే ఈ విధంగా చెప్పులతో కొట్టడం, ఎక్కడికి పోతున్నావు అదని చెప్పి ఆయన అంటే ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అందరిని అరెస్ట్ చేయండి, మొత్తం లిస్ట్ రాసుకొని ఒకసారి 1,30,00,000 మంది ఓట్లేశారు కదా, 1,30,00,000 మంది ఒకసారి అరెస్ట్ చేసేసి పెట్టేసేయండి. ఏ ఊర్లోకి ఆ ఊర్లోనే అక్కడే పెద్దది తీసుకుని ఆ ఊర్లోనే జైలు కట్టేసి, లేకపోతే జైలు కట్టవసలు ఆ ఊర్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, దాన్ని జైలుగా చేసేసి ఆ ఊర్లో పెట్టేసేయండి జైల్లోనే. మరి కోర్టులు జైలు సరిపోవు కదా. ఎంత దాని నుండి సజ్జలకు నేడు సమన్లు జారీ చేస్తాం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టీకరణ. సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్కి లేఖ. సజ్జల మాటలు వెనకొస్తానికి ప్రతీక. రాష్ట్ర బహిష్కరణ చేయాలంట సజ్జల గారిని. సజ్జల వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎవరైనా ఉన్నాడు పాట, గుంటూరు ఎమ్మెల్యే, తెలియ చాలా మందికి నజీర్ అహ్మద్ ఒక ఆయన ఉన్నారని. సజ్జలకు నేడు సమన్లు జారీ చేస్తామని మహిళా కమిషన్ రాయపాటి శైలజ గారు అంటున్నారు. మరి ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మహిళా కమిషన్ గా రాయపాటి శైలజ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం, మరి మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే మీకు ఎక్కడ కనపడవా? మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే తగలబెట్టేస్తుంటే మహిళా కమిషన్ ఎక్కడ మాట్లాడదా? మొన్నటికి మొన్న 3 ఏళ్ల పసిపాప మీద అత్యాచారం చేసి హత్య చేశారే. మరి ఇదే అనంతపురంలో 14 మంది తెలుగుదేశం నాయకులు 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలకను 6 నెలల పాటు రేప్ చేస్తా ఉన్నారు. 6 నెలల పాటు వాళ్ళ కంప్లైంట్ కూడా ఇప్పుడు వరకు కేసు పెట్టలే, వాళ్ళ మీద కేసు పోలీసులు పెట్టట్లా. మరి రాష్ట్ర మహిళా కమిషన్ ఇట్లాంటి వాటి మీద స్పందించరు అంటే ఓన్లీ ఎవరో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఉంటుందా? సో ఎంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎలాంటి వార్తలు జడ్జిల పైన అంచుత వ్యాఖ్యలు చేశారని రాశారు. మళ్ళీ మీ ఇష్టం పెట్టేసేయండి. చెప్పాను కదా, ఏ ఊరికి ఆ ఊర్లోనే అక్కడే జైలు ఏదన్నా ఉన్నాయో తీసుకొని ఖాళీ గోడౌన్లో ఏదో దాన్ని జైలుగా పేరు పెట్టేసి అందరిని అక్కడే అరెస్ట్ చేసేస్తే ఈ గొడవ ఉండేది. 4 ఏళ్ళు అట్లా చేస్తారేమో. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీ
ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి గమనించండి. కాకాని టోల్ పాపం బద్దలు, కృష్ణపట్నం పోర్టులో 40 కోట్ల వసూలు దందా. చెప్పాను కదా, ఒక కేసు పెడతారు, కేసు పెట్టినాక వీళ్ళు వార్తలు రాసేసి ఇష్టం, అక్కడ టోల్ గేట్లు దోచుకున్నారని, ఇక్కడ మైనింగ్ అని, అదని ఇదని ఇష్టం రీతిగా రాసి ఇంకో తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ జైల్లోనే ఉంచాలి. అంతమంది పోసాని గారి మీద ఎట్లా పెట్టారు మనం చూసాం. అట్లానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూ రవికిరణ్ గారి మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టు అందరి మీద ఇలానే ఇల్లు ఒక్కొక్కరి మీద 20 కేసులు, కుమ్మినేని గారి మీద 50కి పైగా కేసులు అంట. ఎంత అసలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండి ఈ భారం భరించలేక చెన్నై పోర్టుకు తరలిపోయిన కంపెనీలు ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు, కాకానిపై 10 మందిపై కేసు నమోదు. ఏది నిజంగా ఈయన ఆ టోల్ గేట్ జరిగితే ఏడాది అయింది కదా, ఈ ఏడాదిలో ఎందుకు కేసు పెట్టలా? గవర్నమెంట్ మరి పోయిన తర్వాత ఎమ్మంటనే ఫస్ట్ కేసు పెట్టాలి వాళ్ళు వచ్చి. ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 6వ తారీఖు అంటే ఆయన ఆల్రెడీ జైల్లో ఉండగా, ఆల్రెడీ వేరే కేసుల్లో జైల్లో పెట్టారు, జైల్లో ఉండగా వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేశారంటే వీళ్ళు ఇంకో తప్పుడు కేసు పెట్టించారనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నారో ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. ఇది ఈనాడు బ్యానర్ ఐటమ్. చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవసాయ శాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నవ్వుకోవద్దు దయచేసి, సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే ఏటా 3 పంటలు పండాలి, వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు, ప్రయోగాత్మకంగా అంతర పంటలు. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఏటా 3 పంటలు పండేలా 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో 3 పంటల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏటా 3 పంటలు పండేలా 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో 3 పంటల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. అసలు 3 పంటలు పండేటటువంటి నాణ్యమైన 3 పంటలు పండేటటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని మీ స్వలాభం కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒకే ప్రాంతంలో 40 గ్రామాల్లో ఉన్నటువంటి 3 పంటలు పండేటటువంటి భూములన్నింటినీ నాశనం చేస్తూ పచ్చటి భూముల్ని, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడండి, 1,00,000 ఎకరాలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండేటటువంటి నాణ్యమైన 3 పంటలు పండే 1,00,000 ఎకరాలని ధ్వంసం చేసేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్ళీ ఆయన స్టేట్మెంట్ 3 పంటలు పండేలాగా 365 రోజులు పండేలాగా పచ్చగా ఉండేలాగా చర్యలు చేపట్టాలంట. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారు? మీరు చేసేటటువంటి దుర్మార్గమైన చర్య, మళ్ళీ మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏదైనా అసలు మీకే సాధ్యం. ప్రజానికం కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాలు ధ్వంసం చేసేసి 3 పంటలు పండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 పంటలు పండే భూములను ధ్వంసం చేసేశాడు, మళ్ళీ 3 పంటలు పండేలాగా చర్యలు తీసుకోవాలంటున్నాడు.